లాంగ్వేజ్ ఏంటి? సి లాంగ్వేజ్ ఏంటంటే ఇట్స్ ఏ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే అసలు సి లాంగ్వేజ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఎందుకైంది? మనము ఫస్ట్ ఏంటి దీనికి సోర్స్ కోడ్ రాసినప్పుడు సోర్స్ కోడ్ అంటే ఫస్ట్ ఏంటంటే సి లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ని, హై లెవెల్ లాంగ్వేజ్ని, మిషన్ కోడ్ని మూడింటిని కనెక్ట్ చేస్తుంది. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ ఏంటి? మిషన్ కోడ్ అన్నమాట. ఇది వచ్చేసి ఈ మిషన్ కోడ్ని హై లెవెల్ లాంగ్వేజ్లోకి హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటి? లో లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ మిషన్ కోడ్ ఏంటి? జీరోస్ వన్స్, అవునా? అదే హై లెవెల్ లాంగ్వేజ్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఇంగ్లీష్. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ లో లెవెల్ లాంగ్వేజ్ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ని, ఓకే, పర్సన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ని, ఈ రెండింటిని కన్వర్ట్ చేసి ట్రాన్స్లేటర్ని యూజ్ చేస్తుంది కదా. ట్రాన్స్లేటర్ యూజ్ అయినప్పుడు ఇక్కడ కన్వర్షన్ చేస్తుంది కదా. కంపైలరే కదా కన్వర్ట్ చేసేది. కంపైలర్ తోటి ట్రాన్స్లేట్ చేసి హై లెవెల్ లాంగ్వేజ్ని, ఇంగ్లీష్ని లో లెవెల్ లాంగ్వేజ్, ఓకే, ఇంగ్లీష్ ఇటు వస్తుంది. లో లెవెల్ లాంగ్వేజ్ 0,1 కదా. హై లెవెల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ని 0,1లోకి కన్వర్ట్ చేసి ట్రాన్స్లేట్ చేస్తుంది. అప్పుడు ఇది అందుకు మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అండి. దీనికి రెండింటికి అర్థం కావాలి కదా. ఈ రెండింటికి అర్థం కావాలంటే దీనికి ఒకటి, ఈ రెండు లాంగ్వేజ్లు దానికి అర్థం అవ్వాలి కదా. అందుకు సి లాంగ్వేజ్ అనేది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అండి. నెక్స్ట్ సి లాంగ్వేజ్ ఈజ్ ఏ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ కదా. తర్వాత సి లాంగ్వేజ్ ఏమైంది? సి లెవెల్ లాంగ్వేజ్ జనరల్ పర్పస్ ఆర్ మల్టీపర్పస్. మల్టీపర్పస్కి జనరల్ పర్పస్ అంటేనే మల్టీపర్పస్ అన్నమాట. మల్టీపర్పస్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ సి లెవెల్ లాంగ్వేజ్ ఏంటి? సిస్టమ్ సాఫ్ట్వేర్. అంటే ఇది ఓఎస్ వచ్చింది, ఓకే. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. దీనికి విండోస్, లినక్స్ ఇవి కదా దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ టెక్స్ట్ ఎడిటర్. కూడా ఉంటుంది. టెక్స్ట్ ఎడిటర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి? నోట్ ప్యాడ్. మన నోట్ ప్యాడ్లోనే కదా ఎక్కువ టెక్స్ట్ ఎడిట్ చేసేది. నోట్ ప్యాడ్ వస్తుంది. నెక్స్ట్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏంటి? ఇప్పుడు వాషింగ్ మెషిన్స్, ఫ్రిడ్జెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్సెస్ అవన్నీ ఎలక్ట్రానిక్ గూడ్స్.
ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ గూడ్స్. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్. నిన్న మనం చెప్పుకున్నాం కదా డేటాబేస్ అంటే ఏంటి. డేటాబేస్లో మనకి ఒరాకిల్ వచ్చింది, MySQL అండ్ ఒరాకిల్. ఇది డేటాబేస్. నెక్స్ట్ వచ్చేసి పీసీస్ అండ్ మొబైల్ గేమ్స్. పీసీస్ అంటే ఏంటి, పర్సనల్ కంప్యూటర్స్ కదా, మొబైల్ గేమ్స్. వీటికి యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వెబ్ బ్రౌజర్స్. వెబ్ బ్రౌజర్స్ ఏంటి, మనకి గూగుల్ క్రోమ్, మొజిల్ ఫైర్ఫాక్స్, నేను చెప్పాను కదా సి లాంగ్వేజ్ డిఫరెంట్గా అసలు అన్ని లాంగ్వేజెస్కి బేస్ ఏంటి సి లాంగ్వేజ్ అని చెప్పాను కదా. ఇప్పుడు మీకు కొంచెం అర్థమై ఉంటుంది కదా, యూనిట్లో వాడుతున్నారంటే ఇది సి లాంగ్వేజ్ అన్నిటికీ యూజ్ అవుతుంది కదా. సో ఇది జనరల్ పర్పస్ అన్నా మల్టీపర్పస్ అన్నా ఒకటే. సి లాంగ్వేజ్ ఈజ్ జనరల్ పర్పస్ ఆర్ మల్టీపర్పస్. వీటన్నిటిలో వీటిని సి లాంగ్వేజ్ని వాడతాం. నెక్స్ట్ సి లాంగ్వేజ్ ఏంటి, కంపైలర్ బేస్డ్. కంపైలర్ బేస్డ్ అంటే సి లాంగ్వేజ్ని మనము మిషన్ కోడ్కి అర్థం, కంప్యూటర్కి అర్థం కావాలంటే 0,1కి అర్థం కావాలంటే ఖచ్చితంగా ట్రాన్స్లేటర్ కావాలి కదా. సోర్స్ కోడ్ అందాం. ఇది సి లాంగ్వేజ్ సోర్స్ కోడ్తో రాస్తారు, అంటే ఇంగ్లీష్లోనే రాస్తారు. ఓకేనా. ఈ సోర్స్ కోడ్ కంపల్సరీ సిస్టమ్కి అర్థం కావాలి కదా. మిషన్ కోడ్ ఏంటి, 0s 1s. అవునా. మిషన్ కోడ్కి అర్థం కావాలి. మిషన్ కోడ్కి అర్థం కావాలంటే ఇక్కడ ట్రాన్స్లేటర్ కావాలి కదా. ట్రాన్స్లేటర్ ఏమైంది, కంపైలర్. కంపైలర్ అనేది ట్రాన్స్లేటర్ అనమాట. ఇప్పుడు ఈ ట్రాన్స్లేటర్ సోర్స్ కోడ్ని మిషన్ కోడ్గా ట్రాన్స్లేట్ చేసి కంపైలర్ని యూజ్ చేసుకొని ట్రాన్స్లేట్ చేసి మనకి మళ్ళీ ఇంగ్లీష్ని ఆపరేట్ అది సిస్టమ్ అర్థం చేసుకునేలాగా, కంప్యూటర్ అర్థం చేసుకునేలాగా దీన్ని మార్చేస్తుంది. ఇది కంపైలర్. కంపైలర్ బేస్డ్ మనకి సి లాంగ్వేజ్ అంటే కంపైలర్ బేస్డ్. ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ జావాలో ఎక్కువ వస్తుంది. నార్మల్గా అయితే సి లాంగ్వేజ్ మాత్రం ఫుల్ డిపెండ్ అయ్యేది కంపైలర్ మీద. ఓకేనా. నెక్స్ట్ it supported structural programming language. Structural. ఈ స్ట్రక్చరల్ ప్రోగ్రామింగ్ అనగానే మనము ఏమవుతుందంటే ఇది సపోర్ట్ చేస్తుంది. సి లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది కదా. స్ట్రక్చరల్ ప్రోగ్రామింగ్ అనగానే మనము పెద్ద ఏంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే పెద్దవి రాస్తాము. ఒక 5-6 పేజెస్ లేకపోతే 16-20 పేజెస్ అలా రాస్తాము. అలా రాసినప్పుడు ఆ ప్రోగ్రామింగ్ అనేది మిషన్కి అర్థం అవ్వాలి కదా. మిషన్కి అర్థం అవ్వాలంటే ఫంక్షన్స్ లాగా లేకపోతే మాడ్యూల్స్ లాగా డివైడ్ చేస్తుంది. చిన్న మాడ్యూల్స్ చేస్తుంది అన్నమాట. మాడ్యూల్స్ చేసి కంపైల్ చేస్తుంది. మాడ్యూల్ చేసినాక కదా కంపైల్ చేసింది అనుకోండి. అప్పుడు కంపైల్ చేసినాకే కదా మనకి
ట్రాన్స్లేట్ అయ్యేది. ట్రాన్స్లేట్ అయ్యి మనకి ప్రోగ్రామ్ అనేది నార్మల్గా చిన్న చిన్న స్ట్రక్చర్స్గా, పెద్ద స్ట్రక్చర్స్ నుంచి చిన్న చిన్న ఫంక్షన్స్గా, చిన్న చిన్న మాడ్యూల్స్గా డివైడ్ అయిపోయి మనకి ఇక్కడ కంపైల్ చేసి ట్రాన్స్లేట్ చేసేది. అప్పుడు ఈ సి లాంగ్వేజ్ని మిషన్ కోడ్ అనేది అర్థం చేసుకుంటుంది. ఓకేనా?